హల్లెలూయా 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 బాటి పొరుగును నాయకుని మహిమైశ్వర్యము బాటి పొరుగును నాయకుని మహిమైశ్వర్యము బయట పారుతోను Hallelujah. 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 హల్లెలూయా. మనము జకర్యా గ్రంథము 13వ అధ్యాయము జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని నీ చేతికి గాయము లేమని వారు ఇవి నన్ను ప్రేమించిన వారింటి నేనుండగా నాకు కలిగినటువంటి గాయములని చెప్పును. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏమి రాయబడిందంటే, ఈ గాయాలేంటి అని అడిగినప్పుడు నీ చేతులకు గాయములేమని వారు అడుగుగా ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట, అంటే ఆయన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. హల్లెలూయా చెప్పాను. హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ ఇది ఎవరిని గురించి రాసినటువంటి మాట అంటే, మెస్సీని గురించి చెప్పబడినటువంటి మాట ఉన్నది. ఇది మెస్సీని గురించి, అంటే మెస్సీ రాకముందే, అనగా మెస్సీ పుట్టక ముందే, ఆయన సిలువ వేయబడక ముందే జకర్యా ద్వారా పాత నిబంధన కాలంలో సర్వశక్తిమంతుడు ప్రవచించినటువంటి ప్రవచనం అనమాట. ప్రవచనం అంటే ఏంటంటే, జరగబోయేటువంటి విషయాన్ని ముందుగా తెలియజేసినటువంటి
వచనమే ప్రవచన వచనం. కాబట్టి ఇక్కడ ఈ ప్రవచనం ఎవరి గురించి సంబంధించిందంటే మెస్సయ్యకి సంబంధించినటువంటి విషయం. అయితే మెస్సయ్య పుట్టుక మునుపు వ్రాయబడింది. మరి ఇది మెస్సయ్య పుట్టి 3.5 సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉన్నాడు. ఆ 33.5 సంవత్సరాల్లో ఈ ప్రవచనం నెరవేరిందంటే నెరవేరలేదు. మరి ఇది ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే మరలా ఆయన యూదుల దగ్గరకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు చెప్పండి? యూదుల దగ్గరకు ఆయన వచ్చినప్పుడు యూదులకి ఆయన బయలుపరుచుకున్నటువంటి మాట అన్నమాట. ఇది మనము చూద్దాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. నీ చేతులకు గాయములేమని వారిని అడుగుగా, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పాను. కాబట్టి పిల్లారు 2000 సంవత్సరాల క్రితము మెస్సయ్య ఆయన ఏం చేశాడనంటే కన్యక గర్భమున ఆయన జన్మించి ఏమండి యూదులకు ఆయన సువార్త బోధించాడు. యూదులకి, ఎందుకంటే ఇశ్రాయేలుకి యూదులకి సువార్త ఆయన బోధించాడు. ఆ యొక్క అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా వారి మధ్య ఆయన జరిగించాడు. అయితే మరి ఈయనకి ఎందుకు ఆ గాయాలంటే ఆయన ప్రేమించిన జనులే, ఆయన్ని ఎరిగినటువంటి జనులే, అంటే సర్వశక్తిమంతుడు ఎవరు ఎరిగినటువంటి జనులే. ఏమండి? ఆ యొక్క అబ్రాహాము యొక్క సంతానమే, ఆ యొక్క యూదులే ఆయనకి ఆ గాయాలు చేశారు. మరి ఆయన ప్రేమించిన జనులే ఎందుకు అలా చేశారు అని అంటే ఆయన సర్వశక్తిమంతుడే. వారు నిజమైన సర్వశక్తిమంతుడినే వాళ్ళు ఆరాధిస్తారు. కానీ ఆ సర్వశక్తిమంతుడు ఆయన ఆదియందు వాక్యముగా ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము సర్వశక్తిమంతుని యొద్ద ఉండెను, ఆ వాక్యము సర్వశక్తిమంతుడై ఉండెను. అలాగే ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పాడు. ఆయన నమస్కారం. నీ వాక్యమే, అది కాకుండా గొప్పడు, వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమే శరీరులను వెలిగింపాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీరు బాగా స్లోగా పాడు. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపాను. హల్లెలూయా, హల్లెలూయా. కృపయు సత్యములు, హల్లెలూయా. నీతి నిర్మలము, హల్లెలూయా. నీతి నిర్మలము, హల్లెలూయా. సత్యములు, హల్లెలూయా. నీతి నిర్మలము, హల్లెలూయా. కృపయు సత్యములు, హల్లెలూయా. నీతి దివిలో భూమిలో ఇలలో సత్యము మొలకై నిలచెను, కలసి వెలసి దివిలో భూమిలో ఇలలో సత్యము మొలకై నిలచెను. వాక్యమే శరీరధారి
హల్లెలూయా. కాబట్టి వాక్యమే ఆ శరీరధారిగా మారినందువలన వాక్యమైన సర్వశక్తిమంతుడు శరీరధారిగా ఇశ్రాయేలు మధ్యకు వచ్చి ఏమండి వారి మధ్య 33.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అయితే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు అవన్నీ కూడా అనేక ఉపమానాలు ఆయన బోధించాడు. అయితే ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఒక శరీరాన్ని ముసుగ్గా వేసుకుని వచ్చాడు కాబట్టి ఆయన ఎవరో వారికి అర్థమో కాలేదు. కాక ఆయన ఏం చేశాడు చెప్పండి? కాక నువ్వు పాపివి, నువ్వు బయల్జెబూల్ వల్ల దయ్యాలు నువ్వు వెళ్ళగొట్టుతున్నావు, నీవు ఆ పాపం వల్ల అంటే నువ్వు ఒక రోమీ సైనికుడికి నువ్వు పుట్టావు, అంటే రోమీ సైనికుడికి మరియమ్మకి ఒక అక్రమ సంబంధాన్ని పెట్టి ఆ అక్రమ సంబంధం వల్ల నువ్వు జన్మించావు, నువ్వు ఇలాగా కన్యక గర్భాన్ని జన్మించాలని నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇదంతా కూడా అబద్ధమే అని ఆయన ఏది చెప్పినా గాని నమ్మనటువంటి అవిశ్వాసులుగా ఆయన్ని ప్రేమించిన జనులే ఉన్నారు. అన్ని జనులేమి కాదు, ఆయన ప్రేమించిన జనులే. కానీ శరీరముతో వచ్చేటప్పటికి వాళ్ళు, ఎందుకంటే తన ప్రజలు రక్తమాంసములు కలిగిన వారైనందున ఆ రక్తమాంసంలో ఉన్న వారిని రక్తము ద్వారా విమోచించడం కొరకై ఆయన రక్తమాంసములతో ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆయన గుడ్డి వారిగా ఆయన చేశాడు కాబట్టి వారిని ఆ ప్రజలు ఆయన ఎవరు ఎరుగక ఏమండి ఈయన దయ్యమని ఆయన కన్యక గర్భముని జన్మించినప్పటికీ కూడా ఆయన రోమా సైనికుడు జన్మించాడని ఒక అబద్ధాన్ని పుట్టించి లేని వార్తను పుట్టించి ఆయన ఏం చేశారు చెప్పండి? శిలువ వేసి చంపారు. ఆ శిలువులోనే ఆయన చేతులకి కాళ్ళకి గాయాలైపోయాయి. ఆయన తలకేమో ముళ్ళ కిరీటమో పెట్టబడింది. ఆయన ప్రక్కలో బల్లెంతో ఆయన పొడిచారు, కొడా దెబ్బలతో కొట్టారు. ఇవన్నీ కూడా ఎవరు చేశారు చెప్పండి? ఆయన ప్రేమించిన జనులే, ఆయన నమ్మినటువంటి జనులే, ఆయన యొక్క సంతానమే, ఆయన యొక్క పిల్లలే, అబ్రాహాం యొక్క సంతానమే, ఆయన ప్రేమించిన జనులే. ఆయన ఎవరో ఎరుగక ఆయన్ని సిలువ వేశారు, ఆ చేతులు గాయములు చేశారు. మీకు అర్థమైందా? కాబట్టి ఆ చేసినటువంటి ఆ గాయాలు అవి అలాగే ఉన్నాయి. అవి మారిపోగలవు, కనపడకుండా కూడా చేయగలడం, కానీ ఆయన అలాగే ఉన్నాయి. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత కూడా అవి ఉన్నాయి. మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత అవి కూడా ఉన్నాయి. అప్పుడు తోమా తోటి శిష్యులు చెప్పారు, అయ్యా తోమా మేము మెసేజ్ చూసాము, ఆయన మరణించి మరలా తిరిగి లేచాడు. ఆయన మాకు ఆయన తిరిగి లేచాక కనపడ్డాడు, ఆ ఖాళీ సమాధి ఖాళీగా ఉంది, ఆయన తిరిగి కనబడ్డాడు అన్నప్పుడు ఆ తోమా ఏమన్నాడంటే, నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. అందుకనే చూచి నమ్మినటువంటి ఆయన్ని లేకపోతే మెస్సీని చూచి నమ్మినటువంటి ఆనాటి ప్రజల కంటే, ఆనాటి తోమా శిష్యుల కంటే కూడా మనము ఆయన్ని చూడకుండానే ఆయన భూమి మీద రావడం మనం చూడలేదు, అద్భుతాలు చూడలేదు, ఆశ్చర్యకార్యాలు చూడలేదు, ఆయన మరణం సిలువ వేయబడడం చూడలేదు, ఆ చేతులు గాయాలు అవడం చూడలేదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి రావడం చూడలేదు. కానీ చూడకుండానే ఆ చూచి చెప్పిన వారి యొక్క మాటలు మనం నమ్ముతున్నాం, ఆయన నమ్ముతున్నాం. మరి చూచి చెప్పిన వారి మాటలు తోమా నమ్మాడా? నమ్మల. మనమైతే చూచి చెప్పినప్పుడు అపోస్తులు మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఏమని అలాగే అపోస్తులు పౌలు వెలుగును చూశారు. వీళ్ళు చూసి చెప్పినటువంటి ఆ మాటల్ని మేము
చూస్తేనే నమ్ముతాం, కనబడితేనే మీరు నమ్ముతాం అని మనం అనలేదు. ఏమని అనకుండానే మనం ఏం చేసి చెప్పండి? చూచి నమ్మిన వారి కంటే చూడకుండానే ఆ స్వరాన్ని విని మనం నమ్ముతున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. నిజమే. అందుకనే గొర్రెలు ధన్యమైనవి. ఎందుకంటే అవి గొర్రెలు చూచి నమ్మేవి కాదని, అవి స్వరాన్ని విని నమ్మేటువంటివి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాళ్ళు యూదులైనట్లయితే, ఆయన ప్రేమించిన వారైతే ఆ స్వరాన్ని బట్టే ఈయన మన కాపరిలా అని వాళ్ళు గుర్తిస్తారు, ఆయన గమనిస్తారు. కానీ వాళ్ళు ఆయన స్వరాన్ని చూడలేదు, శరీరాన్ని చూస్తున్నారు. ఆ శరీరాన్ని బట్టి ఆయన కన్యకకి జన్మించిన వాడు కాదురా, అపవిత్రంగా జన్మించిన వాడురా అంటాడు. ఇంకా అర్థమవుతుందండి. ఇప్పుడు మన ఉదాహరణకు మనం చూద్దాం. ఇప్పుడు మత్స్య సంఘాలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదోనో అవ్వంది. అవ్వకి సర్పం వల్ల ఒకడు, ఏమండి ఆదాము వల్ల ఒకడు, ఇద్దరు పుట్టారని మనం చెప్తుంటే మీ మత్స్య సంఘంలో అంటారు నమ్మరు. రుజువు ఏంటంటారు? బైబిల్లో చూపించినా కానీ, లేఖనాలు చూపించినా కానీ. ఎందుకంటే ఆ వంశావళిలో కయ్యూని పేరు లేదు. మరి స్త్రీ సంతానం సర్ప సంతానం అని ఉంది. మరి ఆది కాండంలోనే ఉంది. మరి సర్ప సంతానం ఉందని ఒకడు ఉండట్టే కదా. మరి ఏమండి అది తల మీద కొడితే నువ్వు మడి మీద, మరి ఆది కాండంలోనే మరి ఆ సంతానం ఎవరు? మరి ఆది కాండంలోనే. ఇలాగ చెప్పినా కూడా మత్స్య సంఘాలు నమ్మరు. మరి నిజం ఎవరు చెప్పాలా? ఆదని చెప్పగలరా? చెప్పలేడు. ఏమండి సర్పమన్నా చెప్పాలా, అవ్వన్నా చెప్పాలా? ఎందుకంటే పాపం చేసింది ఆవిడ, రహస్యంగా చేస్తుంది కాబట్టి. ఆవిడ ఎవరి వల్ల ఆ పెద్ద కుమారుడు పుట్టాడో, చిన్న కుమారుడు పుట్టాడో, ఎవరి వల్ల పుట్టాడో ఎవరు చెప్పాలి? ఆవిడ తెలుస్తుంది. ఎందుకంటే ఆమె భర్తకు తెలిసేలాగా ఆమెమి చేయదు. ఆ పాపం అనేటువంటిది చీకటి పాపము, ఆ రహస్య పాపం అనేటువంటిది భర్తకు తెలియకుండా చేస్తారు. ఆ చేసినప్పుడు మరి ఆ భర్తకు తెలియదు, ఆ పాపం చేసినటువంటి సర్పానికి తెలియాలి, అవ్వకు తెలియాలి. మరి అవ్వేవాడిని ఇప్పుడుందా? కాబట్టి వీళ్ళు ఏమన్నారు చెప్పండి? వీళ్ళు చూస్తేనే నమ్మేవాళ్ళు. ఇప్పుడు అవ్వ వచ్చి చెప్తే కానీ నమ్ముతారు, లేకపోతే నమ్మరు. కానీ మనం అలాగ కాదు. మనం అవన్నీ చూడకపోయినా కానీ, అవ్వ మనతో చెప్పకపోయినా కానీ, అవును నేను పాపం చేశాను కరెక్టే అని ఆవిడేం చెప్తే మనం నమ్మేవా? కాదు. బైబిల్లో రాయబడింది, అన్నయ్య గారు చెప్పారు, మనం నమ్మాం. అంటే స్వరాన్ని మనము నమ్మేవారమి. స్వరమును బట్టే ఆయన ఎవరు? స్వరమును బట్టే కాపరిని గుర్తించగలుగుతాది. వాక్యాన్ని బట్టే, వర్తమానమును బట్టే ఆ వర్తమానికుడు ఎవరు? ఆ వర్తమానికుడు ఎవరు? ఆ మెస్సయ్య ఎవరు? ఆ యోహాను ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. యోహాను ఎవరు అనేది ఎలా తెలుస్తుంది? ఏలి ఆత్మ యోహానులో ఉందని ఎలా తెలుసు చెప్పండి? ఇప్పుడు అక్కడ ఒంటి చర్మం ధరించుకుని ఉన్నాడు, అడవి తేనెయు మిడతలను అతనికి ఆహారము, అడవిలో తిరిగేవాడు. నీకులాగా చక్కగా నీట్గా చక్కగా లేడు. అతడు చింపిరి జుట్టేసుకుని తల దువ్వుకోకుండా వారానికి ఒకసారి స్నానం చేసి ఉంటాడు. అరణ్యంలో తిరిగేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు, కనిపెడుతూ ఉండేవాడు. మరి అతడు యోహాను, అతడు ఏలి ఆత్మ ఉంది అంటే ఎలా తెలుస్తుంది? అతడు ఏలి ఆత్మ కలిగిన వాడిని ఎలా తెలుసు చెప్పండి? అతడు ఏలి ఆత్మ కలిగిన వాడు ఎలా తెలుస్తుంది? దేని బట్టి తెలుసు చెప్పండి? దేని బట్టి తెలుస్తుందమ్మా? హల్లెలూయా. ముందు కూర్చొని స్పందించావు, సంతోషం. అలాగ ఉండాలి. దేని బట్టి తెలుసు చెప్పండి? వాక్యమును బట్టి. అతడు ఎవరు? అతడు మాట్లాడే మాటలను బట్టి, అతని యొక్క భాషను బట్టి, అతని యొక్క మాటలను బట్టి అతడు ఎక్కడి వాడు? హల్లెలూయా. అతడు ఎవరు?
అర్థమవుతుందా ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మీరు ఒకసారి యోహాను రాసినటువంటి గ్రంథము ఒకసారి మనం 3వ అధ్యాయము యోహాను సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 31 నుండి మీరు ఒకసారి చదువు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకముడి వచ్చేవాడు అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడునో అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు సర్వశక్తిమంతుడు, సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అనగా సర్వశక్తిమంతుడు తాను పంపిన వారికి కొరత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక ఆయన సర్వశక్తిమంతుని మాటలే పలుకుడు ఆయన నామనిస్తాడు. అందుకు ఆయన అన్నాడు చూడండి, పైనుండి వచ్చేవాడు అందరికంటే పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. అయితే పరలోకముడి వచ్చిన వాడు అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ మాటలను బట్టి అతడు పైనుండి వచ్చాడా, అతడు భూసంబంధమైన వాడా అని అర్థమవుతుందా ఆయన నామనిస్తాడు. అందుకనే ఆ గొర్రెలు అనేవి ఆయన యొక్క వధువు అనేటువంటిది ఈయన ఏలియానా, మెస్సయ్యా, లేకపోతే ఎవరు ఏంటి అని తెలిసేది స్వరాన్ని బట్టి మాత్రమే. ఇది గొర్రె, లేకపోతే ఇది మేక, ఇది బర్రె, ఇది యుద్ధ, లేకపోతే ఇది ఆవ, ఇది కోడ, కుక్క, ఏమండి మనకి వాడి ఆకారాలను బట్టి మనము, అలాగే వాడి స్వరాలను బట్టి మనం గుర్తిస్తుంటాం. కానీ ఇక్కడ మనుషుల్లో కూడా వీళ్ళారా ఒకే ఆకారంలో ఉండి తోడేలు స్వభావం కలిగిన వారు ఉంటారు, గొర్రె స్వభావం కలిగిన వారు ఉంటారు. జంతువుల్లో గొర్రె శరీరం వేరుగా ఉండదు, తోడేలు శరీరం వేరుగా ఉండదు. శరీరాన్ని బట్టి ఇది గొర్రె, ఇది తోడేలు అని చెప్పచ్చు. కానీ ఈ మనుషుల దగ్గరకు వచ్చేటప్పటికి మనుషుల శరీరాలు ఒకే రకంగా ఉంటాయి, కానీ లోపల ఉండే ఆత్మలే ఉంటాయి. ఒకటి తోడేల ఆత్మ, గొర్రె పిల్ల ఆత్మ. మరి అది తోడేలో గొర్రె తెలియాలంటే మరి మనుషులు చూస్తేనే ఒకే రకంగా ఉంటారు. మరి గొర్రెతో తోడేలు తెలియాలంటే మరి పరిశీవులు ఒకే రకంగా ఉంటారు. మరి అక్కడ ఉండే మెస్సియ వీళ్ళందరూ కూడా మనుషులుగానే ఉన్నారు, కానీ మనుషులే, కానీ స్వరములో తేడా ఉంది. స్వరము వాళ్ళని అడుగుతారు, అయ్యా, ఎందుకంటే వాళ్ళు కొంత కంగారు పడిపోయి ఈయన మెస్సయ్య ఏంటి, ఎందుకంటే ఆ యోహానుని బట్టి, యోహాను చేస్తున్న కార్యాలను బట్టి ఈయన మెస్సయ్య ఏంటి, ఈయన ఎవరు ఏంటి, ఈయన మెస్సయ్యనేమో అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో కలిగి ఆయన అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నేను అరణ్యంలో కేక ఒక శబ్దాన్ని అని చెప్పాడు. ఆయన ఒక స్వరమును గుర్తించేదేమోది పై రూపాన్ని బట్టి కాదు, పై రంగును బట్టి కాదు, ఏమండి, లేకపోతే ఎత్తుగానో లావుగానో బలంగానో ఉంటే ఏమండి, ఈయన మెస్సయ్య బలంగా ఉన్నాడు కానీ 10 మంది కొట్టగలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మరణాన్ని ఈయన జయించ అన్నట్లుగా కనబడుతున్నాడు కాబట్టి కాదని. స్వరము. హల్లెలూయా. అందువల్లే వాళ్ళు నా గొర్రెలో అంటే దీనులు మాత్రమే, ఆత్మ కలిగిన వారు మాత్రమే స్వరమును బట్టి మెస్సయ్యను గుర్తించగలిగారు, యోహాను గుర్తించగలిగారు. ఆత్మ లేకపోతే వాళ్ళెవరు అర్థమో కాదు. ఆయన ప్రేమించిన జనులే వాళ్ళు తప్పిపోవడానికి కారణం ఏమిటంటే వీళ్ళ స్వరమును చూడకుండా ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఈయన యోసేపు కుమారుడు కాదా,
ఇతని యొక్క సహోదరుతో మనతో ఉన్నవారు కాదా? ఈయన వడ్లవాడు కాదా? ఇతను గలిలయుడు కాదా? ఏమండి? లేకపోతే ఇతను బెత్లెహేము వాడు కాదా? అంటే ఆయన శరీరాన్ని బట్టి ఈ భూమి మీద జన్మించేటప్పటికి ఈ భూమి మీద నుండి ఆ మనుషులకు సంబంధించిన వ్యక్తిగా ఆయన అనుకుంటున్నారే తప్ప, అందుకు ఆయన అన్నాడు, ప్రవక్త స్వదేశంలో తప్ప, సొంత ప్రాంతంలో తప్ప ఎక్కడను గర్హహీనుడు కాదని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకని ఇది మరియ కుమారుడు యోసేపు, అందుకని వారి అవిశ్వాసం బట్టి, ఆయన స్వరాన్ని బట్టి ఆయన ఎవరో గుర్తించినట్లయితే అక్కడ అద్భుతాలు వారు చూడగలిగేవారి, స్వస్థతలు చూడగలిగేవారి. కానీ ఆయన మరియ కుమారుడు గాను యోసేపు కుమారుడు గాను అంటే ఒక భూ సంబంధమైన మనుషుడుగానే ఆయన చూశారు తప్ప, వారి మధ్య జన్మించినటువంటి వారితో ఆడుకునే సహోదరులకు సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని అభిప్రాయపడ్డారు తప్ప, ఆ స్వరాన్ని బట్టి ఆయన ఎవరో వాడు గుర్తించే ప్రత్యక్షత వాళ్ళకి లేదు. వాళ్ళకి బయలుపరుచుకోలేదు. ఆయన నామరిస్తారు, అది బయలుపరుచుకుంటేనే అర్థమవుతుంది. అందుకని వాళ్ళకి ఎవరు ఆయనకు అర్థం కాక, ఏమండి, అర్థం కాక ఇంకా ఈయన తను హెచ్చించుకుంటున్నాడు. ఆయన తాను మన అందరి సర్వశక్తి మంతుని కంటే హెచ్చించుకుంటున్నాడు అని ఆయన మీద అనేక నిందలు ఆయన మీద మోపారు. కానీ పిల్లరా, ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆయన ఏమన్నాడంటే, నన్ను చూసినట్లయితే నా తండ్రిని చూసినట్లే. హల్లెలూయా. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. మరి ఎవరు ఆయన? నేనే మార్గము, నేనే మార్గము. ముస్లింస్ ఏమంటారంటే, యేసు ప్రభు ఆయన ఒక ప్రవక్త, చివరి ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త అంటుంటారు వాళ్ళు. మరి ఎవరైనా ప్రవక్తలు ఎవరైనా నేనే మార్గం సత్యం చేయవు అన్నారా? అనలేదు. అన్నారా? మరి ఎవరన్నారు? మెస్సయ్య చెప్పాడు. ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము, ఎంతో ఉన్నతమైన నామము. అందరికంటే ఉన్నత నామం, అందరికీ ప్రియమైన నామం, అందరికంటే ఉన్నత నామం, అందరికీ ప్రియమైన అంతము లేని యావే నామమే, అంతము లేని యావే నామమే. యెహోవా నామమే అద్భుత నామము, ఎంతో ఉన్నతమైన నామము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా తండ్రి నామం నేను వచ్చి ఉన్నానని, తన ప్రజలను వారి పాపమును ఆయన రక్షించను గనుక ఆయనకు మెస్సయ్య అని పేరు పెట్టబడునని బైబిల్ చెప్తుంది. మరి ప్రవక్తల్లో ఎవరికైనా పేరుందా? నేనే మార్గమును సత్యమని ఎవరైనా చెప్పారా? మరి మహమ్మద్ ప్రవక్త మరి మెస్సయ్య ఎలా ఒకటవుతారా? ఈ పనికిమాలిన వాళ్ళకి అర్థం కాక ఆ విధమైనటువంటి కల్లిబుల్లి కబుర్లు చెప్పి, కళ్ళబుల్లి ఏదో కబుర్లు చెప్పి మోసగిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లారా, ఆయన ఏమైనాడు చెప్పండి? రక్షకుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన స్వరాన్ని బట్టి నమ్ముతున్నాం, ఆయన నమ్ముతాం, ఆయన విశ్వసించాం, ఆయన నామములో మనం బాప్తిజం పొందాము, ఆయనే మార్గమని మనం అంగీకరించాము. కాబట్టి పిల్లారా, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేనే లేడు. హల్లెలూయా. అందుకు ఆయన అన్నాడు, నేను పైనుండి వాడును, మీరు కిందుండి వారు. నేనే ఆయనని మీరు విశ్వసించకపోయినట్లయితే మీరు మీ పాపంలో నుండి చనిపోతారన్నారు. ఆ మాటలను బట్టే ఆయన ఎవరో గ్రహించాలి తప్ప ఆయన ఎవరో తెలుసుకోకుండా హెచ్చించుకుంటున్నాడు.
అన్నారు. సిలువ వేశారు, చంపారు. వాళ్ళకి ఎలా కనపడ్డాయి చెప్పండి? కానీ ఆయన ఎవరు? మెస్సయ్య. ఆయన ఎవరు? వారు ప్రేమించినటువంటి ఆయనే. ఆయన ఎవరు? రక్షిస్తానని వాగ్దానం చేసినటువంటి ఆయనే. ఆయన ఎవరు? కన్యక గర్భమును వచ్చి వారు విమోచిస్తానని వాగ్దానం చేసి ఆయనే. ఆ స్వరమును వారు నమ్మలేదు. అందుకని నా గొర్రెలు నా స్వరముని విన్నని చెప్పాడు. అవి గొర్రెలుగా లేవు, వాళ్ళు అవి తోడేళ్లుగా ఉన్నాయి. అవి తోడేళ్లుగా నోరు తెరిచిన తోడేళ్ళు స్వరం వేరుగా ఉన్నది. కరవబోయే తోడేళ్ళు ఏం చేస్తాయి చెప్పండి? మనిషి కనపడగానే పైన పడిపోతుంటాయి అనమాట. కొంతమంది తీరాలాగా ఉంటుంది. తోడేళ్ళ మాట్లాడుతుంటారు. నెమ్మదిగా, స్మూత్ గా, సాత్వికంగా, ధీరంగా మాట్లాడమే రాదు, రానే రాదు. నోరు ధీరంలో తోడేళ్ళలాగా తెరిచేస్తారు మా స్వరం. తోడేళ్ళలాగా, కరవబోయే తోడేళ్ళలాగా, కాలు చేయ పట్టుకొని ఇలా పీకేసిన తోడేళ్ళలాగా ఉంటుంది అన్నమాట స్వరం. స్వరం అలా ఉంటుంది. కొంతమంది మాట తీరు, మాట్లాడడం కూడా రాదు. ఇంకా అన్యుల్లాగను, మత్స్యాగ సంఘాలలాగను, రౌడీల్లాగను, యూదులు అలాగే ఉంటారు. దీనత్వం లేదు వాళ్ళలో, తగ్గింపు లేదు వాళ్ళలో. ఒక హెచ్చింపు, మేము అబ్రాహాము సంతానం, ఒక హెచ్చింపు, ఒక గర్వం కలిగినటువంటి, అహంకారం కలిగినటువంటి. అందుకని ఆ స్వరాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన కాపరే, ఆ స్వరాన్ని బట్టి వారి కాపరేని, ఆయనే వారి రక్షకుడని, ఆయనే వారి యొక్క విమోచకుడని వారు గుర్తించలేకపోయారు. ఎందుకనంటే వారిని ఆయన కఠినపరిచాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఆయన ఏమై ఉన్నాడంటే ఆ స్వరము చెప్తుంది ఆయన ఏమై ఉన్నాడు. ఆ స్వరమే, అంతే తప్ప. అందుకనే చూడండి, ఆయన అన్నాడు, నన్ను చూసి నా గొర్రెలు నమ్ముతాయని చెప్పలేదు. నా ముక్కు చూసి, నా ముఖం చూసి, నా తలకట్టు చూసి, నా బట్టలు చూసి, నన్ను చూసి, నా రంగు చూసి అవి నా గొర్రెలు నన్ను నమ్ముతాయి. నా చేతిలో ఉన్న కర్రను చూసి అవి నన్ను నమ్ముతాయని చెప్పలేదు, కానీ నా స్వరమును చూసి నమ్ముతాయని చెప్పాను. ఆ స్వరాన్ని బట్టే ఇతడు నా కాపరిరా, నా విమోచకుడు, నా యజమాని. హల్లెలూయా. ప్రేమించిన జనులే గుర్తించలేకపోయారు. అబ్రాహాము సంతానమే మీరు సర్ప సంతానం అని. మమ్మల్ని సర్ప సంతానం అంటావా? మేము అబ్రాహాము పిల్లలమే. దావీదు, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ మా వాళ్ళు. వాళ్ళకు సంబంధించిన మమ్మల్ని మీరు సర్ప సంతానం అంటారేంటి అన్నారండి. అని ఆయన నిరాకరించారు. అలాగే యోహానుని కూడా ఏం చేశారు చెప్పండి? యోహాను ఎవరు? యోహాను చెప్పాడు, నేను మార్గమును సరళం చేటుకు వచ్చిన వాడు, మార్గము సరళం చేటుకు ముందుగా పంపబడిన వాడును. హల్లెలూయా. ఆ మాటను బట్టి అతడు ఎవరు? ఏలియా. లేఖనాలు తెలిస్తేనే వాళ్ళు ఎవరు అర్థమవుతారు. అందుకనే మెస్సీకి ముందుగా మార్గమును సరళం చేయడానికి యోహాను పంపించబడ్డాడు. అలాగే బ్రహ్నాం గారు కూడా ఓహియో నదిలో 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రము సుడులు సుడులుగా తిరుగుతూ ఆ నక్షత్రములో నుండి ఒక స్వరం వచ్చింది, ఇదిగో అరణ్యములోకి. అంటే మొదటి రాకడకు ముందు యోహాను వచ్చినట్లుగానే రెండవ రాకడకు ముందు నీ ముందు అని ఒక స్వరమని విన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బ్రహ్నాం గారు ఏమై ఉన్నారు అనేటువంటిది ఆయన వర్తమానమే, ఆయన స్వరమే, ఆయన ఏమై ఉన్నారని చెప్తా ఉంది. ఆయన యొక్క స్వరము ఏమిటంటే ఆనాడు ఏలియా ఎలా నిలబడ్డాడు చూడండి, యోహాను కూడా అలాగే నిలబడ్డాడు. ఆనాడు ఫిలిప్పు ఉంచుకున్నప్పుడు హేరోదియా ఒక స్త్రీ, ఆమె పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపాన్ని అతను ఏం చేశాడు చెప్పండి? అక్రమాన్ని
అది తప్పని చెప్పినందువల్ల అతను ఏం చేశారు? చంపేశారు. అలాగే ఏలియా ఆ రోజుల్లో యెజెబెలు ఆమె ఆ యొక్క అన్య దేవతల్ని ఆరాధించినట్లు అన్య మతాలను తీసుకొచ్చేసి అన్యుల యొక్క పండగలను ఆచారాలను తీసుకొచ్చేసి ఆ యొక్క ఇశ్రాయేలు మొత్తానికి కూడా పులి మీద అందరిని కూడా అపిత్రులుగా చేసి పడేసింది. ఆ సమయంలో ఏలియా ఏం చేశాడు చెప్పండి? ఆమె యొక్క దుర్బోధనను, ఆమె యొక్క అన్యాచారములను అతడు ఖండించిన వాడుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయన ఏమైనాడు చెప్పండి? ఏమైనాడు? ఆ దుర్బోధనలను సమస్తాన్ని కూడా అతడు ఖండించిన వాడు. ఏలియా అతడు ఆ విధంగా నిలబడిన వాడు సత్యం కోసం. ఆ విధంగా అలాగే బ్రహ్నాం గారు కూడా ఈనాడు యెజెబెలు బోధలు అన్ని సంఘాల్లోకి వచ్చేసాయి. ఆ సంఘాల్లోకి వచ్చినటువంటి ఆ బోధలన్నిటిని కూడా అతను ఏం చేశాడు చెప్పండి? ఖండించాడు ఏలియా. అది అపోస్తుల బోధ విరోధమని, అవి అసత్యమని, అవి దుర్బోధలని అవి ఖండించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. ఏలియా లౌదీ సంఘ కాలంలో ఏలియా యెజెబెలు సంఘాలను, సమస్త దుర్బోధ సంఘాలను ఖండించాడు. దాన్ని బట్టి అర్థమైందేంటి? బ్రహ్నాం గారిలో ఉన్న, లేకపోతే బ్రహ్నాం గారి యొక్క స్వరాన్ని బట్టి అతనిలో ఉన్న ఆయన ఎవరు చెప్పండి? ఏలియా. స్వరమును బట్టి అతడు ఏలియా అని అర్థమవుతా. స్వరమును బట్టి అతడు ఏలియా. అతడు అన్య బోధలను సహించడు, అన్యాచారమును సహించడు. అలాంటి దుర్బోధలను అతడు ఖండించినటువంటి వాడు అతడు ఏలియా. హల్లెలూయా. స్వరాన్ని బట్టి అతడు ఏలియా. అర్థమవుతుంది. అంతేగాని ఆ రోజు ఏలియా ఎలా ఉన్నాడు? వచ్చేసాడా? ఏలియాలో ఉన్న ఆత్మే బ్రహ్నాం గారిలో ఉంది. ఏలియాలో ఉన్న ఆత్మే యోహానులో ఉంది. అందుకని ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషాలో ఉన్నట్టు ఏలి ఆత్మే, అదే ఏలి ఆత్మ యోహాను మీదకి వచ్చింది. అదే ఏలి ఆత్మ ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ ఏలియా అక్కడ మరలా బ్రహ్నాం గారు మరలా మన ఎత్తబడిన తర్వాత మోషే కాలంలో. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయన యొక్క రాజ్యానికి ప్రవేశించేది ఎవరంటే ఆయన యొక్క స్వరమును. కాబట్టి ఆయన్ని ప్రేమించే మతశాఖ సంఘాలు, ఆయన్ని ప్రేమిస్తున్న మెస్సీని ప్రేమిస్తున్న మతశాఖ సంఘాలు, మెస్సీని ప్రేమిస్తున్నామని చెప్పుకున్న మతశాఖ సంఘాలు ఏమండి? ఆ యొక్క ఏలియా వచ్చినప్పుడు, ఈ లౌదీ సంఘ కాలంలో అయ్యగారు ఏలియా స్వరమే. వీళ్ళు వచ్చినప్పుడు ఆ ఏలియాని వీళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన ప్రేమించే జనులే, ఆయన ప్రేమించే యూదులు ఆయన గుర్తించలేకపోయారు. ఆయన ప్రేమించేటువంటి ఈ యొక్క మత్స్యాగ సంఘాలే ఆయన గుర్తించలేకపోయాయి. కాబట్టి పిల్లారా, ఈనాడు కూడా ప్రతి కాలంలో కూడా ఆయన్ని ప్రేమించిన జనుల యొద్దకు ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రేమించిన జనులే ఆయన గుర్తించలేకపోయారు. ఆయన త్రోసివేశారు, ఆయన తృణీకరించారు, ఆయన ఎవరో గుర్తించలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి, ఎంత ప్రమాదము. ఆయన ప్రేమించిన మనుషులే ఆయన నిరాకరించి ఆ విధంగా చేశారు. ప్రతి కాలములో కూడా, పాత నిబంధనలో కూడా ఆయన ప్రేమించిన జనుల యొద్దకే ఆయన మోషేను పంపించాడు. మోషేను పంపిస్తే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మోషేను పంపించారు. కానీ మోషేలో ఎవరున్నారు? మెస్సీయ ఉన్నారు. మోషేలో ఎవరున్నారు? మెస్సీయ ఉన్నారు. మెస్సీయ వారిలో ఉండి, మోషేలో ఉండి ఆ యొక్క జనులతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ జనులు ఏం చేశారు చెప్పండి? ఆయనే నమ్మలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. అప్పుడు మా మీద నేను అధికారిగా నియమించిన వాడు ఎవరు? మీరు చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 5
అపోస్తుల కార్యము 7వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 31 వచ్చింది, లేకపోతే 30 నుండి చదవండి. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరగా రాగా, నేను నీ పితరుల సర్వశక్తిమంతుడును, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సర్వశక్తిమంతుడిని అని యావే వాక్కు వినబడెను గనుక మోషే వణకి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు మెస్సయ్య, నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారు మూలుగురు విట్టిని వారు విడిపించడుకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు ఐగుప్తులకు పంపుతానని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా సర్వశక్తిమంతుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మాత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. కాబట్టి చూడండి, నా వంటి ఒక ప్రవక్తను సర్వశక్తిమంతుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించిన ఆయన నామస్తాం. అందుకని సహోదరుల్లో నుండే వచ్చాడు ఆయన. మోషే కాలంలో ఎక్కడ వచ్చాడు? సహోదరుల నుండి వచ్చాడు, మనుషుల్లో నుండి వచ్చాడు. మీకు అర్థమైందా? యోసేపు ఎక్కడ నుండి వచ్చాడు? మనుషుల్లో నుండి వచ్చాడు. యోహాను ఎక్కడ నుండి వచ్చాడు? మనుషుల్లో నుండే వచ్చాడు. మెస్సీ ఎక్కడ నుండి వచ్చాడు? మనుషుల్లో నుండే వచ్చాడు. అలాగే 7 దూతలు ఎక్కడ నుండి వచ్చారు? మనుషుల్లో నుండే వచ్చారు. హల్లెలూయా. చూడండి, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకొని వాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతను త్రోసివేసి తమ హృదయములు ఐగుప్తులకు పోగొడిన వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయము. ఐగుప్తు దేశం నుండి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అన్నారు. ఆ దినముల్లో వరకు తోడను చేసుకొని ఆ విగ్రహములకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించారు. అందుకు సర్వశక్తిమంతుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. అలా వదిలేశాడు. ఇంకా ఆయన వారు నిరాకరించినందువల్ల నిరాకరించినందువల్ల ఆకాశ సైన్యము దయ్యాలకు వదిలిపెట్టేసిన వాళ్ళకి. ఎందుకంటే అతడు ఆ కాలంలో పిల్లారా సర్వశక్తిమంతుడు చేత నియమించబడినటువంటి అధికారిగాను విమోచకుడు గాను ఆ కాలంలో సహోదరుల్లో నుండే నియమించబడ్డాడు. నువ్వు మాకు సహోదరుడు అయి ఉండి నువ్వేదో మా మీద ఏదో అధికారిగా పెత్తనం చేస్తున్నావు ఏంటి? నువ్వు మమ్మల్ని విమోచించేవాడువా? అలాగ మాట్లాడుతున్నారు. కానీ మోషేతో మాట్లాడిన వాళ్ళతో మాట్లాడా? లేదు. మోషే అగ్ని పొదిలో ఉండి మాట్లాడాడు. మరి మిగతా వాళ్ళతో మాట్లాడా? మాట్లాడలేదు. కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారో చెప్పండి, మాకు బైబిల్ అంతా తెలుసు, మాకు బైబిల్ అంతా మేము ఎరుగుదాము, మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఆ మోషే మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వస్తే వాళ్ళని ఆకాశ సైన్యాన్ని విడిచిపెట్టాడు, వాళ్ళు నాశనం చేశాడు. హల్లెలూయా. అందుకని ప్రవక్తలకు విధేయులవడం ద్వారానే, అనగా వాక్యములకు విధేయత చూపించడం ద్వారానే నువ్వు ఎప్పుడైనా పై కొనుకోబడతావు తప్ప నువ్వు వాక్యాన్ని తృణీకరించి నేను ప్రవక్తలు నమ్మను, నాకు అంతా తెలుసు, బైబిల్ అంతా నాకు తెలుసు, నేను చదివితే నాకు అర్థం,
నీకే కాదు, హిందువుల్లో మత సంబంధమైన వాళ్ళు ఉన్నారు, అంటే క్రైస్తవులుగా ఉండి హిందూ మతంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా బైబిల్కు తప్పుడు అర్థాలు చెప్తూ తప్పుడు భావాలు చూపిస్తూ అసలు యేసుప్రభు దేవుడే కాదు, అసలు యేసుప్రభు చరిత్రే లేదు, అసలు బైబిల్ దేవుడు చాలా చెడ్డ దేవుడు అని బోధిస్తుంటారు. వాళ్ళు కూడా మేము పాస్టర్లందరికంటే మాకే బాగా ఎక్కువ తెలుసు అనుకుంటారు అన్నమాట. అర్థమైందా? పాస్టర్ల కంటే మాకే ఎక్కువ తెలుసు అనుకుంటుంటారు చాలా మంది. అది చాలా ప్రమాదం. అది అలాగా ఇక్కడ కూడా దారి తప్పిపోయారు. కాబట్టి పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సర్వశక్తిమంతుడు స్వరమును బట్టి ఆయన వధువు ఆ యొక్క కాపరి, ఆ స్వరం బట్టి ఆ కాపరిని ఆమె గుర్తించగలుగుతుంది. ఆమె నిజమైన వధువు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వధువు ఎవరు చెప్పండి? స్వరమును బట్టి. అది ఏ స్వరము? ఏలియా స్వరమా? మెస్సయ్య స్వరమా? ఈనాడు కూడా మొదటి రాకడకు ముందు ఏలియా స్వరం ఉన్నది, ఆ తర్వాత మెస్సయ్య స్వరం. ఇప్పుడు కూడా రెండవ రాకడకు ముందు ఏలియా స్వరము. అది ఎవరిది? ఏలియా స్వరం ఎవరిది? మెనాన్ గారి యొక్క వర్తమానం, జాసన్ గారి యొక్క వర్తమానం, ఏలియా స్వరము. వాళ్ళెవరు? ఏలియా అయి ఉన్నారు. ఏలియా ఆత్మ కలిగిన వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఇప్పుడు ఒక స్వరం వినబడుతుంది తెల్లవారుజామున. ఆయన వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడని. అంటే ఏలియాకి, యెజెబెలుకి ఏ సర్వశక్తిమంతుడైతే ప్రతిఫలం ఇచ్చాడో అదే సర్వశక్తిమంతుడు, అదే మెస్సయ్య మరలా ఇప్పుడు రంగం మీదకు వచ్చి మరలా తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా శరీరము ఆరోహణమైంది, యెజెబెలు శిక్షించబడింది. ఇప్పుడు కూడా నిజమైన వధువు, దీనురాలు ఏలియా లాంటి వధువు, ఏలియా వలె దీనత్వం కలిగిన వధువు. అందుకనే ఏలియా తగ్గించుకుని వాడు కాబట్టి 5 సార్లు ఏలియా ఆత్మను ఉపయోగించుకున్నాడు. అందుకనే ప్రవక్తలందరికంటే కూడా అతను గొప్పవాడు. కానీ ఎందుకంటే అంత తగ్గింపగలిగిన మనుషుల విషయంలో తగ్గించుకొని ఉండేవాడు. ఏంటి చెప్పండి అన్నట్టుగా మాట్లాడేవాడు కాదు, రౌడీలాగా గొడవకు వచ్చినట్టుగా. కొంతమంది ఏదైనా మాట్లాడితే గొడవకు వచ్చినట్టుగా మాట్లాడతారు. పెద్ద గొడవ మనుషులే తెలిసిపోతున్నారు. వీళ్ళలో క్రూరమైన తోడీలు అందరూ. ఏమండి, వీళ్ళ క్రూరమైన తోడీలు ఉంది. పోలా ఇంకా వీళ్ళలో ఆ గర్వం పోలా, వీళ్ళలో అర్థమైపోతా ఉంటుంది. ఆత్మ కలిగిన వారికి అన్ని అర్థం అవుతాయి. ఆత్మ లేని వాళ్ళకి ఎవరితో అది గొప్ప కనపడుతుంది. గర్వంగా ఉండడం, పాపం చేయడం, గొడవలు పెట్టుకోవడం గొప్ప అనుకుంటారు. రౌడీజంగా ఉంటే గొప్ప అనుకుంటారు. అర్థమైందా? కాబట్టి పిల్లరా, మీరు గమనించండి, ఆయన యొక్క స్వరము మరలా ఇదే బోరధ్వని. ఇప్పుడు ఒక స్వరం వినపడుతుంది. ఈ స్వరం ఎవరిదో ఆయన వధువు మాత్రమే గుర్తించగలుగుతుంది. ఈ స్వరాన్ని బట్టి మాత్రమే ఇప్పుడు యజమాని వచ్చాడని, ఇది యజమాని స్వరం అని, ఇదిగో వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తాను. అస్తమయం వచ్చేదను, అర్ధరాత్రి వచ్చేదను, పోరుకోసేవేళ వచ్చేదను, తెల్లవారుజామున వచ్చేదను అని చెప్పి ఆయన తెల్లవారుజామున వచ్చాడు. కాబట్టి ఈ స్వరమును బట్టి ఆయన వధువు ఇప్పుడు కాపరిని గుర్తిస్తాయి. ఆ కాపరి ఎవరు? ఇప్పుడు యజమాని కాలములో మనం ఉన్నామని, ఇది యజమాని దినమని, ఇది యజమాని జాబని ఆమె గుర్తిస్తుంది. స్వరాన్ని బట్టి గుర్తిస్తుంది. ఆ స్వరం ఏమైనదా? అందుకని ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? ప్రతిఫలము జీతాన్ని తీసుకొచ్చాడు. వారి పనులను బట్టి గర్విష్ఠులకు ఇవ్వాల్సిన జీతాన్ని గర్విష్ఠులకు ఇవ్వడానికి, ఆ గర్విష్ఠుల చేత ఎవరైతే హింసించబడ్డారో, బాధించబడ్డారో ఆ దీనులకు ఇవ్వడానికి
ఒక జీతాన్ని ఆయన తీసుకొచ్చాడు. అందుకనే పిల్లారా, ఇప్పుడు మనము ఆయన ప్రేమించిన జనుల యొద్దకి ఆయన ఈ తెల్లవారుజామున వేకువ నక్షత్రముగా ఆయన రంగం మీదకి వచ్చినప్పుడు నిజమైన వధువు ఆ స్వరమును బట్టి ఆ వర్తమానకుడు ఏమై ఉన్నాడు, ఆ వర్తమానం ఏమై ఉన్నదో, ఇది పరసంబంధమైన వర్తమానం, ఇది పైనుండి వస్తున్నట్టు వర్తమానం ఆమె గుర్తించగలుగుతుందా? ఆయన హల్లెలూయా, హల్లెలూయా. యావే నీ స్వరము విందును, యావే పలికి గపుడు మాధో స్వరములాగే ఎలా నీ స్వరమే ఆగే మాధో స్వరమే ఆగే ఎలా నీ స్వరములాగే. గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా. కాబట్టి ఆయన గొర్రెల యొద్దకు ఆయన కాపరి. ఎందుకంటే ఆయన గొర్రెలకు ఆ యొక్క దాసులకు అప్పగిచ్చి ఆయన వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళిపోయాడు. మరలా ఇప్పుడు ఆ గొర్రెలు కలిగిన యజమాని ఆ గొర్రెల కోసమై తెల్లవారుజామున వచ్చి ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములు కలిగిన వాడు ఆయన రంగం మీదకి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉండగా వధువు ఆ స్వరమును బట్టి ఆమె యజమానిని గుర్తిస్తాయి. అందువల్ల ఇప్పుడు మనం వధువు కాలంలో లేము. ఇప్పుడు ఏ కాలంలో చెప్పండి? అయ్యగారితో వధువు కాలం అయిపోయింది. బ్రహ్నాం గారి కాలంలో అది వధువు కాలమే. అయ్యగారితో వధువు కాలం అయిపోయింది. వధువు పరిచర్యలు లేవు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? యజమాని యొక్క కాలము, కుమారు యొక్క కాలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇది యజమాని యొక్క కాలము. కాబట్టి ఇప్పుడు ఈ స్వరమును బట్టి ఇది పెండ్లి కుమారు యొక్క స్వరము, ఇది మెస్స యొక్క స్వరము అని ఆమె గుర్తించగలుగుతారు. గుర్తించలేని వారు ఏం చేస్తారు చెప్పండి? ఆయన ప్రేమించినటువంటి బ్రహ్నాం గారి సంఘాలే, ఈ వధువు సంఘాలే ఈ వేకువ యొక్క రాకడను అవి తిరస్కరిస్తూ ఉన్నాయి. అవి 8తో దోతుండాలంటే నమ్మడం లేదు. బ్రహ్నాం గారి తర్వాత వేకువ చుక్క వర్తమానం ఉందంటే నమ్మడం లేదు. ఏమి నమ్మడం లేదు. అన్ని కూడా బ్రహ్నాం గారితో అయిపోయాయి. ఏమి లేవని ఈ గర్విష్టపు గుడ్డి గుంపు అవి చెప్తూ ఉన్నాయి. కానీ బ్రహ్నాం గారు పరిచర్యలో యొక్క 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం గాని, బ్రహ్నాం గారి పరిచర్యలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19-29 వరకు గాని, బ్రహ్నాం గారి పరిచర్యలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12-16 వరకు గాని నెరవేరలేదు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అవి ఇప్పుడు నెరవేరుతాయి. మరి బ్రహ్నాం గారి పరిచర్యలు నెరవేరకపోతే ఇప్పుడు నెరవేరాలి. అవి ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. కానీ లేఖనాలన్నింటినీ కూడా నమ్మనటువంటి గుడ్డి గుంపు, తీర్పును నమ్మనటువంటి గుడ్డి గుంపు ఈ ప్రమాదంలో పడిపోతాయి. కాబట్టి పిల్లారా, ఆయన ప్రేమించిన జనులే ఈ కాలములో ఆయన రాకడను, న్యాయాధిపతి యొక్క రాకడను తిరస్కరిస్తున్నాయి. అందుకని సర్వశక్తి ఉగ్రత భూమి మీద రాబోతుంది. అవి నాశించబోతున్నాయి. నువ్వు రక్షించబడు. రక్షణ గురించి, నాశనాన్ని గురించి బోధిస్తున్నవాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఆయన వధువు మాత్రమే. హల్లెలూయా. ఇంతవరకు మాత్రం దాన్ని ఏం చేయలేదు చెప్పండి? ఆయన ప్రేమించినటువంటి వారిని గుర్తించడం. కానీ నిజమైన వధువు ఉన్నది. బుద్ధి లేని కన్యక, దుష్టురాలు ఆయన ప్రేమించింది కానీ నమ్మలేదు. కానీ నిజమైన వధువు నమ్ముతుంది. ఆమె గొర్రెల వంటిది, గొర్రె స్వభావము కలిగినటువంటిది. కానీ ఆయన ప్రేమించిన దుష్టవధువు ఉంది. గొర్రె కాదు, తోడేలు స్వభావం అది. తోడేలు లక్షణాలని తోడేలు. అందుకని గొర్రె హింసించబడుతుంది కానీ ఎవరిని హింసించదు. హింసించడం తెలియదు దానికి, ముఖం తిప్పుకోవడం తెలియదు దానికి.
ఎవరు రాగానే బుర్ర తిప్పుకొని వెళ్ళిపోవడం అలాంటి జబ్బులు లేవు. దానికి గొర్రెకి తోడేలు కాదు లక్షణాలు అని ఉంటాయి. అవన్నీ తోడేలు లక్షణాలు, తోడేలు లక్షణాలు అవి. బ్రహ్నాం గారు అంటారు, నీవు మౌనంగా కోపం పెట్టుకొని, మనసులో కోపం పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే అక్కడ సాతానుడు పని చేస్తాడని చెప్పాడు ఆయన. నీవు ఇంట్లో కూడా నీ ఇంట్లో వాళ్ళ మీద ఎవడో కోపం పెట్టుకొని మౌనంగా మూగోడ్లాగా ఎవరితో మాట్లాడకుండా, పలకకుండా, ఏదైనా చెప్తున్నా అని ముక్కుతూ, ఏది గేదె తినేటప్పుడు కూడా అలా ముక్కుతుంది, అలా ముక్కుతుంటావు అనమాట. నువ్వు ముక్కుతూ మూలుగుతుంటావు, ఏ జవాబు చెప్పవు. అలా ఇంట్లో వెన్నాగర దయ్యం పనిచేస్తుందని చెప్పాడు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు, అలాంటి మనిషి ఉన్నప్పుడు ఆ ఇంట్లో దయ్యం పనిచేస్తాడు. అందుకు మిగతా వాళ్ళందరూ కూడా డల్గా ఉంటారు అనమాట ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో అతను అలా ఉన్నాడు కాబట్టి. అతను నవ్వుతూ ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉంటారు కదా. ఆయన మనస్తాదు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, న్యాయాధిపతిగా ఇప్పుడు ఆయన రంగం మీదకి వచ్చాడు. అందుకనే రెండవ రాకడ 3 భాగాలుగా ఉంది. అంటే 3 ఉద్దేశాలు. ఎన్ని ఉద్దేశాలు చెప్పండి? 3 ఉద్దేశాలు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనము తెల్లవారుజాములో ఉన్నాం. ఇప్పుడు ఇదేమిటి చెప్పండి? తెల్లవారుజాము. ఇక్కడే మనం ఉన్నామంటే వేకుచుక్క రాకడ. ఇది వేకుచుక్క రాకడ. ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు కాపరి స్వరం వినపడతా ఉంది, కానీ గొర్రెలు మాత్రమే స్వరాన్ని గుర్తిస్తాయి. అవి అన్యుల స్వరాన్ని, ఏ స్వరాన్ని, ఇంకా మత్స్యానికి సంబంధించిన స్వరాన్ని, 1963లో రెండో రాకడ జరిగిందన్న స్వరాన్ని గాని, క్రీస్తు పరిణామ స్వరాన్ని గాని, నీతి సూర్యుని రాకడ అలాంటి స్వరాలు గాని, ఇంకే స్వరములను కూడా ఆమె వెంబడించదు. ఆమె న్యాయాధిపతి స్వరాన్ని మాత్రమే ఈ చివరి సమయంలో ఆమె వెంబడిస్తే ఆమె ఈ తెల్లవారుజామున పైకి కొనుక్కోబడుతుంది. ఎక్కడ కొనుక్కోబడుతుంది చెప్పండి? మధ్యాకాశానికి. ఇది మధ్యాకాశం. ఇక్కడ ఆయన ఎదుర్కొంటది. ఇక్కడ మధ్యాకాశంలో ఇక్కడ ఆయన మెస్సైని కలుసుకుంటుంది. భూమి మీద నుండి అక్కడికి వెళ్ళి ఆయన కలుసుకుంటుంది. మొదటగా ఇక్కడ వేకుచుక్కగా బయలుపరుచుకుంటున్నాడు. మీకు అర్థమైందా? ఆయన మధ్యాకాశములకు వచ్చి ఇక్కడ వేకుచుక్కగా 1996లో ఇక్కడ బయలుపరుచుకుంటున్నాడు. న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. తీర్పు ఆరంభమైందని బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి పిల్లారా, మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కొన్న తర్వాత ఇక్కడ శ్రమకాలం. ఏమిటి చెప్పండి? శ్రమకాలం 3.5 సంవత్సరాలు. ఇక్కడ కూడా మధ్యాకాశంలో 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత మెస్సయ్య వధువుని ఇక్కడ వదిలిపెట్టి ఒక్కడే వస్తాడు. ఇక్కడికి యూదుల దగ్గరికి వస్తాడు. యూదుల దగ్గరికి అర్థమైందా? ఆ యూదుల దగ్గరకు వచ్చి ఈ లోపు ఇక్కడ మోషే వచ్చి సువార్త బోధిస్తారు. హల్లెలూయా. అంటే మనం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో నిండి విందులో మనం 3.5 సంవత్సరాలు అక్కడ ఉంటాము. ఆ తర్వాత ఇక్కడ భూమి మీద ఏం జరుగుతుంది చెప్పండి? మన పైన ఉంటే యూదులతో మాట్లాడుతుంటాడు ఆయన. శ్రమలు జరుగుతూ ఉంటాయి. మోషే, ఏలియా యూదులతో మాట్లాడుతుంటారు. అంటే అపోస్తలుల బోధన బోధిస్తూ ఉంటారు. అప్పుడు 1,46,000 మంది యూదులు తెలుసుకుంటారు. ఆయన తెలుసుకొని అప్పుడు ఆ సమయంలో మెస్సీ వీళ్ళ దగ్గరకు వస్తాడు. అర్థమైందా? అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అనగా యూదులు
మెస్స యొక్క చేతులను చూస్తారు. ఇక్కడ అదే జకర్యా గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మీరు గమనించండి, ఆయన మొదటి రాకడ ముందు ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. ఆ స్వరాన్ని బట్టి ఏలియా ఎవరో, తర్వాత ఎవరు వచ్చారు? మెస్సీ ఇచ్చాడు. మళ్ళా 7 దూతలు ఇచ్చారు. 7వ దూత ఏలియా, తర్వాత వేకుచుక్క రాకడ. అందుకనే వేకుచుక్క రాకడే దగ్గరుండి 7వ ముద్ర ఆరంభమైంది. 7వ ముద్ర 1000 ఏళ్ల పాలన వరకు ఉంటుంది అనమాట. అందుకని 7వ ముద్ర అంటే ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ఇది 7వ ముద్ర జరుగుతుంది. 7వ ముద్ర ఆరంభమైంది 96 నుండి. ఈ 7వ ముద్రకు సంబంధించే మధ్యాకాశంలో పెండ్లి విందు. హల్లెలూయా. ఓ మరలా కిందకు రావడము, యూదులను కలుసుకోవడం. మరి అప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? మధ్యాకాశంలో. యూదులకు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? యూదులు ఆయన యొక్క చేతులను వాడు చూస్తాడు. అప్పుడు ఇందాక మనం చదువుకునే రీతిగా ఈ గాయములు ఎక్కడవి? చదువు జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మీరు మళ్ళా చదవండి. 6వ వచనం. నీ చేతి గాయాలేంటని అడిగారు. నేనుండగా. హల్లెలూయా. ఈ గాయాలేంటి? తలకు గాయాలేంటి? చేతికి గాయాలేంటి? నల్లగా చుక్కలు ఉన్నాయేంటి? గుంటలు పడిపోయినాయేంటి? చేతులకేంటి ఇలాగా? ఈ పైన చర్మము, కిందక్కడ చర్మము గాయాల్లా కనపడుతుంది ఏంటి? మానిపోయిన గాయాలే. ఏంటి చెప్పండి? మానిపోయిన గాయాలు. ఏమిటివి? నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా వారు చేసిన గాయాలు. అంటే 2000 సంవత్సరాల క్రితము నేను మీ దగ్గరకు వచ్చాను. అంటే మీ పితరుల దగ్గరకు వచ్చాను. ఈ భూమి మీద కంటే ఇశ్రాయేలు దేశానికి వచ్చాను. శరీరధారిగా వచ్చాను. రక్త మాంసులు కలిగిన శరీరంతో వచ్చాను. అయితే మీ పితరులు నేనెవరో ఎరుగక వారు నాకు ఈ గాయాలు చేశారు. నువ్వు మనుషుడు అయి ఉండి దేవునితో సమానంగా ఇచ్చించుకుంటున్నావు అన్నారు. నువ్వు మనుషుడివి, నువ్వు దేవుడు కాదు. కానీ ఆయనలో ఉన్న ఆత్మ సర్వశక్తివంతుడు, ఆయన మీద ఉన్న అభిషేకము. అందుకే మెస్సీ అంటాడు, ఆయన ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు హితవత్సరము. హల్లెలూయా. అదే మనం వేకువజామున ఉన్నాం. అది యెషయా గ్రంథం 61లో 2వ భాగం ఇప్పుడు నెరవేరుతుంది. మన మధ్య వేకుచుక్క ద్వారా అది నెరవేరుతుంది. ప్రతిదండను ప్రకటించుటకును, స్తుతి వస్త్రమును, పూదండను, ఉల్లాస వస్త్రమును, ఆనంద తైలమును, ఇవన్నీ కూడా ఇప్పుడే. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించేయండి. ఇక్కడ కూడా యోహాను వచ్చా అంటే ఏలియా వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో మొదటి ఉద్దేశం ఏంటంటే మనల్ని ఈ తెల్లవారుజామున లోతుని వాళ్ళని అలాగా వాళ్ళ ఊళ్ళో చేర్చాడు. వీళ్ళు వెలుపులకు తీసుకెళ్ళాడు, మనం పైకి తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, ఈ తెల్లవారుజామున మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, ఆయన కలుసుకుంటాము. రెండవ ఉద్దేశం, ఆయన మూడవ ఉద్దేశం యూదులు కలుసుకోవడం. అందుకనే పెళ్లి విందు అనేది భూమి మీద జరగదు. 3.5 సంవత్సరాల శ్రమలు ఉంటాయి. 3.5 సంవత్సరాల పైన పెళ్లి విందులో ఉంటాం. మనం పైన ఉంటాం తప్ప భూమి మీద ఉండం. మేము శరీరంలో ఉంటాము. మనమే కాదు, ఆ మధ్యాకాశంలో 3.5 సంవత్సరాలు మృతులు, సజీవులు. అంటే ఈ 2000 సంవత్సరాలు ఎవరైతే ఆయనకు సత్యం కోసం నిలబడ్డారో, ఆయన వాక్యపక్షంగా నిలబడ్డారో, వారు మనము ఏకంగా వెళ్ళి ఆ మధ్యాకాశంలో పెళ్లి విందులో మనం ఉంటాం. హల్లెలూయా. భూమి మీద యూదులతో మాట్లాడుతున్నాడు శ్రమలు. మనతో మాట్లాడు భూమి మీద మనం ఉండం కాబట్టి. కానీ చాలా మంది పెళ్లి విందు భూమి మీద జరుగుతుంది అని ఏమండి చెప్పుకుంటున్నారు. అది వాక్య విరుద్ధం. అది బిర్లాం గారు చెప్పి కొన్ని అపార్థం చేసుకొని వారికి అనుకూలంగా మార్చుకొని తప్పిపోయినటువంటి సంఘాలు ఆ విధమైనటువంటి
చేసుకుంటా ఉంటాయి. కానీ నిజమైన వధువు ఈ తెల్లవారుజామున ఆయన్ని మధ్యాకాశంలో కలుసుకోబోతుంది. ఆయన మనల్ని అక్కడ వదిలిపెట్టి భూమి మీదకి వస్తాడు. యూదులు కలుసుకున్నప్పుడు వాళ్ళ గాయాలు చూసి, ఆ తల యొక్క గాయాలు చూసి, అయ్యో మా పితరులు నీవెవరో ఎరుగక ఓ ఇలాగ చేశారా అని చెప్పి వాళ్ళు ఎక్కి 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 ఆయన మెస్సీని పట్టుకొని ఏడుస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. ఆ రోజుల్లో వాళ్ళు ఆయన ఎవరో ఎరుగక ఆయన ఆ విధంగా సిలువ వేశారు. కానీ వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అయ్యా, మేము మా పితరులు మీరెవరో ఎరుగక సిలువ వేశారని. అప్పుడు 1,44,000 మంది ఆయన ముద్దు పెట్టుకుంటారు. ఆయన అంగీకరిస్తారు. హల్లెలూయా. అది కూడా 7వ ముద్రలో భాగమే. 1000 ఏళ్ల పాలన ముందుగా జరుగుతుంది. 7వ ముద్రలో భాగమే. అయితే అక్కడ పిల్లారా, ఆయన ఎప్పుడైతే వాడు గ్రహిస్తారో అప్పుడు ఆయన యొక్క రాకడ ఎప్పుడైతే అక్కడ జరుగుతుందో అప్పుడు 7వ సంఘకాలం ముగించబడుతుంది. పాత్రలు ముగించబడతాయి, ముద్రలు ముగించబడతాయి. అన్నిటి యొక్క ముగింపు అక్కడతో ముగించబడతాయి. అందుకని 7వ ముద్ర తెల్లవారుజామున ఆరంభమయ్యి ఇక్కడ మనతో ముఖాముఖిగా మాట్లాడడంతో 7వ ముద్ర ఆరంభమయ్యి యూదులతో యూదుల్ని కలుసుకోవడంతో 7వ ముద్ర ముగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని చక్కని ఛాయగా మోషేని మనం చూస్తాం. క్షమించండి, యోసేపుని తన సహోదరులు ఎవరో ఎరుగక, యోసేపు వాళ్ళ సహోదరులు, అందుకని సహోదరులోనే ఒకరు ఆయన అభిషేకించుకుంటారు. ఇప్పుడు అయ్యగారు సంఘములో నుండే ఫిలోమోనును ఎలా అభిషేకించుకున్నాడు, అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఆ జనుల్లో నుండి బ్రహ్నాం గారిని ఒక ఆయన అభిషేకించుకున్నాడు. అలాగే మతశాఖ సంఘాలు ఉన్నటువంటి ప్రాంతముల్లో నుండి అయ్యగారైన ఆయన ఒకరిని అభిషేకించుకున్నాడు. ఎక్కడుండో రారు, సహోదరుల్లో నుండే. అలాగే యోసేపు కూడా ఎక్కడి వచ్చాడు చెప్పండి. సహోదరుల నుండి వచ్చేటప్పటికే గౌరవించరు, పట్టించుకోరు. నువ్వు మాకంటే గొప్ప ఏంట్రా, వాళ్ళని ప్రేమిస్తుంటే ఓర్వలేకపోతుంటారు, తట్టుకోలేకపోతుంటారు. ఏమండి, అందుకని బ్రహ్నాం గారు అన్నారు, ఆయన ఏమన్నాడంటే, నీవు ఆ శరీరాన్ని చూడద్దు, అభిషేకాన్ని చూడు. అభిషేకాన్ని బట్టి ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. ఆయన హల్లెలూయా. శరీరాన్ని బట్టి చూస్తే బ్రహ్నాం గారు ఏమై ఉన్నాడనంటే ఒక తాగుబోతు కొడుకు, వాళ్ళ తండ్రి త్రాగుబోతు. ఏమండి, కానీ ఆత్మను బట్టి చూస్తే ఏలియా ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీరాన్ని బట్టి మెసేజ్ చూస్తే మరీ కుమారుడుగా పిలవబడ్డాడు, కానీ మరి ఏమి కుమారుడు కాదు. ఆయన ఎక్కడ కూడా మరిని తల్లి అయినా ఆయన పిలవలేదు. యోసేపు కుమారుడుగా పిలవబడ్డాడు, కానీ ఆయన అభిషేకాన్ని బట్టి చూసినప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి. పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి వచ్చి అన్నప్పుడు పావురము ఆయన పావురము. అందుకే నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టు ఆయన యొక్క కుమారుడుగా, ఆయనే మెస్సయ్యగా, ఆయనే సర్వశక్తిమంతుడుగా. హల్లెలూయా. అందుకనే మనం ఇప్పుడు కూడా ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులతో, అప్పుడు వంటి పాదములతోను ఆయన ప్రత్యక్షతను, ఆ అభిషేకమును మనము నమ్ముతున్నాం. ఆ అభిషేకాన్ని బట్టి, ఆ అభిషేకము ఆయనే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అప్పుడు వంటి పాదములు కలిగిన వాడే వారి క్రియలు బట్టి ప్రతిఫలిస్తానని చెప్తారు. మెస్సయ్య క్రియలు కలిగిన వారికి, యెజబెల్ క్రియలు కలిగిన వారికి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సహోదరులో నుండే వస్తాడు. సహోదరులో నుండి రేపు మోషేగా కూడా ఇజ్రాయిల్లో ఒక సహోదరులో నుండే వస్తారు. వాళ్ళు కూడా పైన అలా ఊడిపడరా. ఇప్పుడు ఎక్కువ చుక్క నిశ్చితంగా ఎక్కువ చుక్క పైన నుంచి పడిపోద్దేటి కాదది. హల్లెలూయా. అన్ని నమ్ముతారు కానీ అందుకని ప్రతి కాలంలో కూడా ఆయన్ని ప్రేమించిన వారే తప్పిపోయారు చాలా మంది.
అనేక మంది చనిపోయారు, కొద్ది మంది పట్టుకున్నారు. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఆ యోసేపు విషయంలో కూడా నిరాకరించారు, తృణీకరించారు. యోసేపు అమ్మేశారు అన్యులకి. మెస్సయ్యను కూడా అంతే. యోసేపుని ఎలాగైతే ఆ సహోదరులు అమ్మేశారో, మెస్సయ్యను కూడా ఇశ్రాయేలీయులు మనకు అమ్మేశారు. ఐగుప్తులకు అమ్మారు, ఐగుప్తులు అన్యులు. అలాగే మనము కూడా మనకు అమ్మేశారు మెస్సయ్యను వారు. ఇప్పుడు యోసేపు మరలా వెళ్ళి యోసేపుని వెళ్ళి సహోదరులు కలుసుకున్నారు. అప్పుడు యోసేపును గుర్తించి ఆ సహోదరులు ఏం చేశారు చెప్పండి? ఏడ్చారు. రేపు కూడా మెస్సయ్య వాళ్ళని వెళ్ళి కలుసుకున్నప్పుడు ఆయన ఏడుస్తారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా పిల్లారా, ఎవరో ఎరుగాలి, ఎరగక గనక పోతే ప్రమాదం అన్నాడు మెస్సయ్య. ఎవరో ఎరుక. చూడండి, మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయము. సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాశ్చర్యంతో గాని సర్వశక్తిమంతుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వాడును కాను. నేను యెహోవా మెస్సీయును, అనగా సిలువ వేయబడిన మెస్సీయును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుక్కుందునని నిశ్చయించుకుని, మరియు బలహీనతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక సర్వశక్తిమంతుని శక్తిని ఆధారం చేసుకుని వల్లని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు సర్వశక్తిమంతుని శక్తియు కనబరుచు దృష్టాంతములే వినియోగించింది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, గాని సర్వశక్తిమంతుని జ్ఞానము మర్మైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగైండును. జగత్ముత్పత్తికి ముందుగానే దీన్ని సర్వశక్తిమంతుడు మన మహిమ నిమిత్తము నియమించును. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియము మెస్సయ్యను సిలువేయకపోయిందురు. ఇందును గూర్చి సర్వశక్తిమంతుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం గోచరము కాలేదు. ఏవైతే వాళ్ళ కోసం సిద్ధపరచబడినవో వారికి అందుకు పొందుకోలేకపోయారు. కారణం ఎందుకంటే ఆయన ఎవరో వారికి అర్థమో కాదు. లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి మహిమేశ్వరుడు మెస్సయ్యను సిలువ వేయకపోయిందరు. ఆ జ్ఞానము, ఆయన ఎవరో అనే జ్ఞానము వాళ్ళకి లేదు, సిలువ వేయకపోయిందరు. ఆ జ్ఞానం ఉన్నట్లయితే అందుకనే లోకాధికారులకి, లోక జ్ఞాన వివేకులకి మరుగు చేయబడింది. అందుకని వాళ్ళు ఆయన సిలువ వేశారు. పసిబాలుడు వంటి వారు ఆయన గ్రహించారు. ఆ జ్ఞానము కలిగినటువంటి వారు ఆయన ఎవరో గుర్తించారు. అందుకని పసిబాలుడికి ఆయన బయలుపరుచుకున్నారు. లోకరీతి జ్ఞానం కలిగిన వారికి ఆయన ఎవరు అర్థమో కాలేదు. అయ్యగారు ఎవరు ఆ రోజుల్లో అర్థం కాలేదు సంఘాలకి. బ్రహ్లాం గారు ఎవరు ఆ రోజుల్లో అర్థం కాలేదు. అందుకనే వాళ్ళు ఎవరు అర్థం కాక వాళ్ళు యేసునామం వాళ్ళరా, దయ్యం బోధోళ్ళరా, అలాగురా ఇలాగురా అని తృణీకరించారు. బ్రహ్లాం గారు కూడా దయ్యాల వలన ఇవన్నీ అద్భుతాలు చేస్తున్నాడు. బ్రహ్లాం గారు స్వస్థతలు జరుగుతున్నాయి దయ్యం వలన అన్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉంది, నా నామం పేరు నాకు అద్భుతాలు సూచక్రియలు చేస్తారు అనే మాట. ఈ మాటలో నేను అబద్ధ ప్రవక్తలు వస్తారు, అలాగేలాగా చేస్తారనే మాటలు ఉన్నాయి. ఆ మాటలు బ్రహ్లాం గారిని అన్నారు అనమాట. నీ అన్ని జరుగుతున్నాయంటే నువ్వు అబద్ధ బోధకుడివి, అబద్ధ ప్రవక్తవి, అబద్ధపు క్రీస్తువు,
నీలో దయ్యం ఉంది, అందుకని ఇవన్నీ జరుగుతున్నాయినప్పుడు నాయన ఏంటి అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి, కానీ నన్ను ఏమి ఇలా అంటున్నారు అని ఏడ్చేసాడు. ఏడ్చేసినప్పుడు దూత ప్రత్యక్షమై బలపరిచాడు, ఆయన నామరిస్తాడు. అలాగే వాక్యము కూడా ఈ చివరి కాలంలో న్యాయమైన తీర్పు గురించి బయలుపరచబడింది. అందుకనే 1996లో నేను పరిచర్యకు వచ్చిన దగ్గర నుండే 8వ దినము వేకువజాము 3వ దినము ఆరంభమైంది. వీటన్నిటిని బట్టే, ఈ స్వరమును బట్టే, బయలుపాటును బట్టే, దినమును బట్టే, ఈ జామును బట్టే మనం లోతు కాలంలో 8వ దినములో వేకువజాములో 3వ దినములో మెస్సయ్య వలె పునరుద్ధానం చెందే కాలంలో ఉన్నామని మనం గుర్తించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారంటే పిల్లారా, చాలా మంది ఎత్తబాటు జరిగిపోద్దని చెప్పారు పలానా సంవత్సరంలో అని. కాబట్టి 2025లో కూడా అలాగే అంటున్నారు కదా, ఇదేం జరగదులే అని నిర్లక్ష్యంగా ఉంటున్నారు చాలా మంది, నిర్లక్ష్యంగా. ఎందుకంటే బెల్లం గారు 1977, మీకు అర్థమైందా, అంతం కావచ్చు, అది నా తలంపు అని చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? కాలేదు. తర్వాత మరలా 2000 సంవత్సరాలు అంతం కావచ్చని, లేకపోతే ఎత్తబాటు జరగవచ్చని రకరకాలు మనం చూస్తాం. అయ్యగారు కూడా అన్ని జనుల కాలం 2000 సంవత్సరాలు తప్ప 1 గంట కూడా లేదని చెప్పాడు. మీకు అర్థమైందా? దానిని బట్టి ఎత్తబాటు జరగచ్చు అనుకున్నాం. తర్వాత ఇప్పుడు జాములు బయలుపరిచాక మనము చివరి జాములు, చివరి సమయములో 2025 ఇది చివరి సంవత్సరము కావచ్చు అని మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి పిల్లారా, ఆ సంవత్సరం ఈ సంవత్సరంలో చెప్పారు ఏం జరగలేదు, ఇప్పుడు కూడా అని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు ఈ సంవత్సరమే నేను ఎత్తబడే సంవత్సరం అటుగా ఉండు, తర్వాత ఆయన చిత్తం అది. అదే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఇదే సంవత్సరం ఎత్తబాటు జరిగితే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో. నీ మేలు కోరి ఇది ఎత్తబడే సంవత్సరం అని ఒక ఆ యొక్క జాబులు బట్టి ఒక తలంపుతో చెప్పినప్పుడు దాన్ని నమ్మి దాని ప్రకారం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకవేళ ఆయన సమయాన్ని మళ్ళీ ఇస్తే మనకు తెలియదు, కానీ ఇప్పుడేం కాదులే నువ్వు అనుకోవద్దు. ప్రతి క్షణము జాగ్రత్తగా ఉండు. మత్తుగా ఉన్నావంటే ప్రమాదమే. అందులో డబ్బే, నిద్రలేసిన కూర్చున్న డబ్బు ఆలోచనలు, డబ్బు తలంపులు, డబ్బు ఆ మనసులో డబ్బు, ఆ డబ్బులు కట్టలు, 500 నోట్లు, 100 నోట్లు, ఇవన్నీ గుర్తుకొస్తా ఉంటాయి పదే. ఇంకేం గుర్తుకురా. వీళ్ళకి ధనాసక్తి ఉన్నట్లు లెక్క. ధనం నిజమైన వధువుకి మెస్సయే అన్ని ఆయనకు అప్పగించుకుని ఆయనే చూసుకుని అనుకుని ప్రతి విషయంలో మెస్సయే. హల్లెలూయా. వాక్యమే గుర్తుకొస్తుంది. లోక ఆస్తుల మీద మనసు ఉందనుకోండి, ఆ వ్యక్తికి ఎప్పుడు ఇల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆళ్ళిల్లు, వీళ్ళిల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ రంగులిల్లు, ఈ రంగులిల్లు, అయ్యే పదే గుర్తుకొస్తుంటాయి. పదే ఇల్లే గుర్తుకొస్తుంటాయి. ఏమి జ్ఞాపకం రావు, మెదులుతా ఉంటాయి. కళ్ళల్లో ఆలోచనలు కొత్తా ఉంటాయి. తిండి, బట్టలు, ఇల్లు, ఇంకా పదే ఇల్లు. ఆ ఊర్లో ఇల్లు ఎలా ఉందో, ఈ ఊర్లో ఎలా ఉందో, అది ఎలా ఉందో, ఇది ఎలా ఉందో, పదే గుర్తుకొస్తున్నాయి. అంటే కానీ లోక ఆస్తుల మీద నీకు మనసు ఉన్నట్లు లెక్క. నిజమైన వధువుకి పదే ఆయన రాజ్యము, పదే ఆ పట్టణము, పదే వెళ్ళక ముందే అక్కడికి వెళ్ళినట్టుగా అబ్రాహాము కుమారుడు పొందుకోకముందే పొందుకున్నట్టుగా బట్టలు కొన్నాడు, ఉయ్యాలు కొన్నాడు, బొమ్మలు కొన్నాడు, చెప్పులు కొన్నాడు, ఆ పాలపీక కొన్నాడు, అన్ని కొన్నాడు. అబ్రాహాము నీకు ఇంకా కొడుకు పుట్టుకు ముందు ఏంటి ఇంట్లో ఏంటంటే ఆయన ఇచ్చాడు, ఆయన స్తోత్రం అని. ఏవయ్యా ఎప్పుడు చూసినా పాటలు పాడుకుంటావేంటి, ఎప్పుడు చూసినా నువ్వు ప్రార్థన చేసుకుంటావేంటి, ఎప్పుడు చూసుకున్నా వాక్యం వింటుంటావేంటి, ఎప్పుడు చూసినా కూడా
నీవు పనిలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఎప్పుడు అలా ఉన్నావేంటయ్యా? నువ్వు పరలోకం వెళ్ళకముందే ఇలా నేను వెళ్ళిపోయా, నేను పొందుకున్నాను కాబట్టి ఇలా ఉన్నా. అది పొందుకున్న వ్యక్తి ఇక్కడే కనపడిపోతాడు. అబ్రాహాము కుమారుడు పొందుకోకముందే కుమారుడు పొందుకున్నట్టుగా మారిపోయాడు అబ్రాహాం. నువ్వు కూడా ఆ రాజ్యాన్ని పొందుకోకముందే ఆ రాజ్యాన్ని పొందుకోకముందే ఇక్కడ దేవదూతలకు మారిపోయి ఉంటాం. ప్రార్థించే దేవదూత పునరుద్ధానం ముందు దూతల వలె హల్లెలూయా హల్లెలూయా స్తుతించే దూతలు, భయపరిచే దూతలు ఇక్కడే అలా మారిపోయి ఉన్నావు అంటే ఎత్తబడతావు అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే అబ్రాహాము యొక్క విశ్వాసము ఏమండి పుట్టక ముందే ఆయన ఇచ్చేసాడు అన్నట్టుగా కొనేశాడు. అంటే పొందుకోకముందే అని కుమారుడు పుట్టకముందే విశ్వాసములోనే అన్ని కూడా ఆయన ఇచ్చాడు. నాకు ఆయన ఇచ్చేసాడని మొత్తం కొనేశాడు. ఆ పిల్లవాడికి ఏం కావాలన్నీ కొనేశాడు. అలాగే నువ్వు కూడా అక్కడ వెళ్ళకముందే ఆ రాజ్యానికి సంబంధించిన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందలి ఎల్లప్పుడు స్తుతిస్తూ వాక్యం ఎల్లప్పుడు వింటూ ఆ విధంగా ఉన్నాడు. ఏమయ్యా నువ్వు వెళ్ళలేదు కదా, అంత ఏంటంటే నాకు ఆయన ఇచ్చేశాడు. అది అబ్రాహాం విశ్వాసం అంటే. అబ్రాహాం పిల్లలు కూడా అదే విశ్వాసంతో ఉంటారు. అంతేగాని పుట్టలేదు కదా ఆయన చెప్పాడు కానీ పుట్టాక చూద్దాంలే, అది పుట్టాలి కదా, మీదటికి ఇస్తా అన్నాడు కదా, నేను ఇవ్వాలి కదా, ఏంటి కంగారేంటి నువ్వు చెప్పేస్తున్నావు ఒకటే, పుట్టక ముందు ఇవ్వనమని ఇంకా గర్భమే దాల్చలేదు. ఉయ్యాలు కొనమంటావు, చెప్పులు కొనమంటావు, బొమ్మలు కొనమంటావు, బట్టలు కొనమంటావు అని అంటావు నువ్వైతే. అర్థమైందా? నువ్వు అవిశ్వాసి కాబట్టి. అబ్రాహాం అలా కాదు. ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, మందిరం మానొద్దు, పనుల్లో ఉన్న ఎక్కడున్నా ఆయన స్తుతించడం మానొద్దు. మనసు ఆయన మీదే, వాటి మీద మనసు పెట్టుకోవద్దు, ఆయన మీద మనసు పెట్టుకో. కలిగి ఉన్నవాడు సంతృప్తిగా ఉండు. అది లేదు ఇది లేదు అది దాటలేదు సడుక్కుంటూ గొనుక్కుంటూ ఉండగాకు. ఏమండి అవి లేవు ఇవి లేవు సడుక్కుంటూ గొనుక్కుంటూ ఉండగాకు. ఏమండి అది లేదు ఇది లేదని సడుక్కుంటూ గొనుక్కుంటూ ఉండగాకు. ఎల్లప్పుడూ వాక్యం విను, ప్రార్థన మానద్దు. అవసరమైతే కాలేజీ అయినా మాను కానీ, అవసరమైతే స్కూల్ అయినా మాను కానీ ఆయన ఆరాధన మానొద్దు. ఎందుకంటే నీ స్కూల్లో ఉద్యోగం వచ్చే దాని జీతం కంటే ఆయన ఇచ్చే ప్రతిఫలం గొప్పది కాబట్టి ఆ ప్రత్యక్ష స్కూల్ మానేసి ఇక్కడికి వచ్చేస్తారు, కాలేజీ మానేసి వచ్చేస్తారు. ఆ ప్రత్యక్ష ఏమనుకుంటే ఆయన ఇచ్చే ప్రతిఫలం కంటే మేము స్కూల్లో ఉద్యోగం చేసుకుని బాగా చదువుకుని ఉద్యోగం వస్తే ఆ జీతం గొప్ప అనుకుంటాం. అన్నిలాగా కాలేజీలో చదువుకొని ఉద్యోగం చేసుకుని వచ్చింది అది గొప్ప అనుకుంటారు అన్నిలు. నువ్వు కూడా అలా అనుకుంటావు. కాబట్టి అలా ప్రార్థన చేసుకో. ప్రార్థన మాత్రం అంటే ఏ అంత కంగారు ఎందుకు? ఎత్తబడిపోయాటి వెళ్ళిపోయావా? ఇంకేమి మనం మధ్యాకాశానికి వెళ్ళలేదు కదా, పుట్టలేదు కదా ఇన్ని కొనడానికి. అలాగే ఇంకేం ఎత్తబాటు జరగలేదు. ప్రార్థన స్తుతించడం ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నుంచో పాస్టర్ గారు చెప్తున్నారు కానీ ఎత్తబాటు జరిగిందా? జరగలేదు కదా. ప్రార్థన చేసుకోమని గోలేంటి, బైబిల్ చదువుకోమని గోలేంటి, వాక్యమైన గోలేంటి అంటావు అనమాట. నువ్వు అవిశ్వాసి కాబట్టి. నిజమైన వధువు అలా కాదు. హల్లెలూయా. చేరక ముందే ఆ రాజ్యాన్ని ఇక్కడ పొందుకున్నాడు. ఆ భూమి మీద వెళ్ళక ముందే రాజ్యానికి సంబంధించిన వధువుగా ఇక్కడ మారిపోయి ఉంటారు. హల్లెలూయా. అబ్రాహాము కుమారుడు పుట్టక ముందే సమస్తాన్ని కొనుక్కున్నాడు. ఎంత నమ్మకమో చూడండి ఆయన మీద. నమ్మకం లేని ఏం చేస్తారు చెప్పండి?
ఈ నిజమో కాదో పుట్టాక కొనుక్కుందాంలే. కానీ అబ్రహాం గారు చూడండి, ఆయన మాట ఇచ్చండి జరుగుతుంది, కొన్నాడంతే. అలాగే ఆయన మాట చెప్పాడంటే ఖచ్చితంగా మధ్యాకాశానికి వస్తాడు. ఆ భూమి మీద వేణు పాలన ఆరంభమైంది. అని నమ్మిన వాళ్ళు మాత్రమే ఆయన వాక్య ప్రకారం నడుస్తారు. అది అబ్రహాం విశ్వాసం అంటే. అలాంటి విశ్వాసం లేని ఏం చేస్తాడు చెప్పండి? ఎత్తమాడు జరగలేదుగా భూమి మీదకి వెళ్ళాక చేద్దామని ప్రార్థన, స్తుతిద్దాంలే, అప్పుడు మారదాంలే, అప్పుడు చేద్దాంలే. ఎలా ఉన్నా వెళ్ళే పని అయితే భక్తి చేయాల్సిన పని లేదు. కాబట్టి తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆ రోజుల్లో సిలువ వేశారు, ఎరువుకి సిలువ వేశారు. ఆయన దూతలను పంపించాడు. ఆయన ఎవరో ఎరుక ప్రపంచము తృణీకరించింది ఆ వ్యక్తులని. ఈనాడు కూడా ఉదయకాల వర్తమానమును బ్రహ్నాం గారు అమెరికాను తృణీకరించింది అన్నారు. ఈనాడు కూడా ఈ వధువు సంఘాలు అబద్ధ బోధలు నమ్మి నన్ను తృణీకరించాయి, నిజమైన వధువు మాత్రమే నమ్ముతానని. హల్లెలూయా, 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 హల్లెలూయా.